స్వప్న, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏంటిదంతా? నువ్వు ఆత్మవా? నన్ను క్షమించు, నేను ఆత్మని. కానీ నేను ఆడింది నాటకం కాదు, నా అవసరం. అవసరమా? ఎవరికి? నాకి. ఆత్మకి నా అవసరం ఏముంది? కొన్ని పనులు ఆత్మల కంటే మనుషులే చేయగలరు. అశాంతి ఆవేదనతో రగిలిపోయే ఆత్మలకి పగ తీరే వరకు వాటికి పునర్జన్మ ఉండదు. అసలు నువ్వు ఎలా చనిపోయావు? ఆ విషయం చెప్పే ముందు మా కుటుంబం గురించి చెప్పాలి. అమ్మ, నాన్న, నేను, చెల్లి, అందమైన కుటుంబం మాది. అమ్మా, తొందరగా రావే, ఆకలి దంచేస్తుంది. అన్ని ఆ టేబుల్ మీదే ఉన్నాయి కదే, కొట్టించుకొని తినొచ్చు కదా, నన్నెందుకు తింటున్నావే? ఒసే మతి పరుపుతానా, అన్ని పెట్టావే, ఒక అన్నం తప్ప. అయ్యో నామతి మండ, అన్నం తెస్తున్నానండి. మీరే వడ్డించుకొని తినండి, నా చిన్న కూతురు వచ్చినట్టుంది. అమ్మయ్యా, ఇంకా నయం అన్నం తెచ్చిపెట్టిన తర్వాత క్లింగ్ క్లింగ్ అంది, లేకపోతే చచ్చుండేవాళ్ళం. పేపర్ బిల్ అండి. సరే. ఏంటయ్యా పేపర్ బిల్ ఇప్పుడు తీసుకొచ్చావు? భోజనం చేస్తున్నాం కదా, తర్వాత రా. అలాగేనండి. అమ్మయ్యా, మీ చెల్లి రాలేదు, పేపర్ ఆడు వచ్చాడు, ఇప్పుడు వడ్డిస్తుంది. అమ్మా, అన్నం తింటుంటే ఇప్పుడేమిటయ్యా? ఇదిగో ధర్మతల్లమ్మ గారు. ఏంటి స్వప్న, ఆకలి దంచేస్తుందన్నావు, ఇంకా అన్నమే తినలేదు? అవును, పేపరోడికి డబ్బులిస్తే బిల్లు ఇవ్వకుండా ధర్మతల్లి అన్నాడేంటి? ఏమిటి, ధర్మతల్లి అన్నాడా? అవునండి. వస్తే తెగరదానా, ఆ పేపర్ వాడికి ఇవ్వాల్సిన బిల్లు ముష్టాడికి ఇచ్చేసావేమో. ఓసారి వెళ్ళి చూడవే, వాడే నీకు ధర్మతల్లిని టైటిల్ ఇచ్చాడు, వెళ్ళి తలుపు తీసి చూడు. ఇంకెక్కడుంటాడు? ఈ పాటికి చెక్కేసి ఉంటాడు. 150. గోవిందా గోవిందా, ఆ పప్పిలా తగలెట్టు. అమ్మా, పప్పులో ఉప్పు లేదు. వసే వసే వసే, ఉప్పుతో కానీ పచ్చడి చేసావంటే పచ్చడి అంతా ఉప్పు ఉప్పు ఉప్పు. అయ్యో, పప్పులో వేయాల్సిన ఉప్పు కూడా పచ్చళ్ళలో వేసినట్టున్నానండి. పప్పు పచ్చడి రెండు కలుపుకొని తినండి. రెండు కలుపుకొని ఎలా తింటావే వెరిదానా? నువ్వు చెప్పినట్టు చేస్తే చారు మజ్జిగ పాలు సాంబారు కలిపి తాగామనుకో, మన కడుపు హుదూదు వచ్చిన వైజాగ్ అయిపోతుంది. పోన్లే డాడీ, మమ్మీని ఏమనకండి, ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వండి. ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వడం ఏం కర్మమ్మా, 30 సంవత్సరాల నుంచి అడ్జస్ట్ అవుతూనే ఉన్నాను. నా చిన్న కూతురు వచ్చినట్టుంది, మీరు భోజనం చేయండి. ఇలా చిక్కిపోయావు నా తల్లి. ఏంటమ్మా హాస్టల్లో బెంగ? అదేం డాడీ, మొన్నే కదా కలిసి వచ్చా. తమిళ ప్రేమమ్మా, తమిళ సినిమా మన ఇంట్లో మొదలైపోయింది. తినమ్మా. చూడమ్మా, ఎవరు వచ్చినట్టున్నారు. చక్రధర్ గారి ఇల్లేదేనండి? అవును. ఆయన ఉన్నారా? ఉన్నారు, రండి. థ్యాంక్స్. డాడీ, మీకోసం ఎవరు వచ్చారు. ఎవరు బాబు నువ్వు? లే బాబు, లే లే. నేను మీ చెల్లెలు రాజేశ్వరి కొడుకుని. మా చెల్లెలు రాజేశ్వరి కొడుకువా? అవును మామయ్య. నీ పేరేమిటన్నా? అదే గోపి మామయ్య. రా నాయన, రా రా, ఇలా కూర్చో, ఇలా కూర్చో. రుక్మిణి, మా చెల్లెలు రాజేశ్వరి కొడుకు. నమస్తే అత్తయ్య. ఇది రమ్య, నా చిన్న కూతురు. అది స్వప్న, నా పెద్ద కూతురు. మీ బావమ్మా. ఏనన్నా, మా చెల్లి రాజేశ్వరి ఎలా ఉంది నాయన? అమ్మా క్యాన్సర్తో చనిపోయింది మావయ్య. క్యాన్సర్తో చనిపోయిందా? అవును మావయ్య. తను బతికినంతకాలం ఆ పని ఈ పని చేసి నన్ను పోషించి చదివించింది. నా మాట వినకుండా మొండిగా తనకి ఏది నచ్చితే అదే చేసేది మావయ్య. తను అనుకునేదే గానీ ఎవరి మాట వినిపించుకునేది కాదు. ఆ మొండితనమే నా నుంచి తనని దూరం చేసింది. ఏం జరిగింది? అప్పట్లో మన దగ్గర వెంకట్రావు అనే ఓ డ్రైవర్ ఉండేవాడు. రాజేశ్వరి డ్రైవరు ఓ రోజు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేశారు. వెంకట్రావు నన్ను అన్నయ్య అని, రాజేశ్వరిని చెల్లెమ్మ అని నోరారా పిలిచేవాడు. అలా వాడు నా చెల్లిని పెళ్లి చేసుకుని వచ్చేసరికి నేను సహించలేకపోయాను. వెంటనే ఇంట్లోంచి బయటికి పొమ్మని ఇద్దరిని తరివేశాను. కానీ కొన్నాళ్ల తర్వాత నేనే మనసు మార్చుకుని, కోపాలు తాపాలు శాశ్వతం కావని రాజేశ్వరి ఎక్కడుందో కనుక్కుని మరీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ అప్పటికే వీళ్ళ నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు.
సరే జరిగిందేదో జరిగిపోయింది, అందరూ కలిసే వద్దామని రాజేశ్వరిని ఇంటికి పిలిచాను. రాజేశ్వరి మొండిగా నా మాట వినిపించుకోలేదు సరికదా. తన భర్త చావు కారణం నేనే అని నాకు శాపనార్థాలు పెట్టింది. దాంతో నా మనసు విరిగిపోయింది. ఇంటికి వచ్చేశాను. అప్పటి నుంచి రాజేశ్వరి ఏమైపోయిందో కూడా నేను కనుక్కోలేదు. మీతో అలా కఠినంగా ఉన్నందుకు అమ్మ చాలా కాలం పాటు బాధపడుతూ ఉండేది మావయ్య. తను కనీసం చనిపోయే ముందైనా ఒక్కసారి మిమ్మల్ని చూడాలనుకుంది. కానీ తన చివరి కోరిక తీరకుండానే అమ్మ చనిపోయింది. అందుకు ప్రాయశ్చిత్తంగా నన్ను బతికినంతకాలం మీకు సేవ చేసుకోమంది. అమ్మకిచ్చిన మాట కోసమే నేనిక్కడికొచ్చాను మావయ్య. అలా ఇంట్లోకి ప్రవేశించాడు. ఒకరోజు రాత్రి ఎవరయ్యా? ఎవరు మావయ్య? ఎవరు? ఎవరో తెలియదు నాయనా. ఈ టైంలో తలుపు కొడుతున్నారేమిటి? మీరుండండి, నేను చూస్తాను. గోపి, ఎవర్రా మీరు? చంపేస్తాను. పైకి కావాలి తీసుకురండి. గోపి, నీకేం కాలేదు కదా? ఏమైనా పర్లేదు గోపి, నీ ప్రాణాలు కాపాడండి. నాకు చాలు. నా ప్రాణాలు కాపాడావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు నాయనా. థ్యాంక్ యూ సో మచ్ బాబా. అలా మా ఇంట్లో ఒక్కడైపోయాడు. ఏం కావాలి సార్? వెళ్ళి 2 కాఫీ పట్టరా. అలాగే సార్. మీ జంట చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. హలో హలో, ఎక్కడున్నారు? స్వాగత్ హోటల్ బయట వెయిట్ చేస్తున్నాను. త్వరగా రా. ఓ, నేను లోపల ఉన్నా, ఇప్పుడే వస్తా. ఎవరు స్వప్న? ఏమైంది? ఏం లేదు బావా, మీరు కాఫీ తాగుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఓకే. హలో బావా, ఎక్కడా? నేను రెస్టారెంట్ బయటే ఉన్నాను, వచ్చే. హలో, ఎవరండి? నన్ను రవి అంటారు. మర్చిపోయావా? హలో, నువ్వు అడిగింది ఇచ్చేసాను కదా, మళ్ళీ నువ్వు ఫోన్ చేసావు. 10,000తో కప్పే అందాలు కావి నీవి. మినిమం 1,00,000 ఉండాలి. షటప్. 1,00,000? నువ్వు స్టూపిడ్ అని నన్ను ముద్దుగా పిలిచినా పర్వాలేదు, కానీ నువ్వు 1,00,000 ఇవ్వకపోతే మాత్రం నీ అందాన్ని నెట్లో నగ్నంగా ఆరేస్తాను. నీకేమైనా పిచ్చా? డబ్బుల కోసం ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటావా? నీ అంతు చూస్తా. నువ్వేమీ చేయలేవు స్వప్న. డబ్బు పోతే సంపాదించుకుంటావు. ఆ వీడియో చూసి నీ తల్లిదండ్రులే పోతే? అక్క, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క ప్లీజ్ చెప్పక్క. ఏంటక్క ఇది? ఎలా జరిగింది? అక్కడ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అసలు ఈ వీడియో నేను డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు ఎలా, ఎక్కడ, ఎవరు తీశారో నాకు నిజంగా తెలీదు. ఈరోజు మార్నింగ్ రెస్టారెంట్ దగ్గరికి వస్తే 10,000 రూపీస్ ఇచ్చాను. 10,000 ఇస్తే మెమరీ కార్డ్ ఇచ్చేస్తాడన్నాడు. భయపడకు. ఇప్పుడు మళ్ళీ 1 lakh డిమాండ్ చేస్తున్నాడు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం టెన్షన్ పడకక్క. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? ఈ విషయం బయటకు వస్తే నాకు అసలు బతకాలని లేదు. బతకాలని లేదు. ఎందుకక్క టెన్షన్ పడుతున్నావు? బాగున్నాడు కదా. అవును స్వప్న, నేనుండగా మీకేంటి భయం? ఈ సంగతి ఆ రెస్టారెంట్లోనే చెప్పుంటే వాడి సంగతి అక్కడే తేల్చేసేవాణ్ణి. మీరు ప్రశాంతంగా ఈ పాలు తాగి పడుకోండి. వాడి సంగతి రేపు చూస్తాను. ఎలాగో అత్తయ్య మామయ్య రేపు ఊరు నుంచి వస్తున్నారు కదా. ఓకే, మీరు భయపడకుండా పడుకోండి.
డబ్బులు లేవు ఏమి లేవని నీకెన్నిసార్లు చెప్పాలరా? బావా నువ్వు పడుకోలేదా? పాలు తాగలేదా? బావా ఆ బ్లాక్ మెయిలర్ని కనిపెట్టేశాను బావా. వాడే. ఎవడు కాదు బావా. ఎవడో చెప్పు. గుర్తుందా ఆ రోజు మన ఇంటికి దొంగతనానికి వచ్చారు, డాడీని హర్ట్ చేయడానికి ట్రై చేస్తే నువ్వు అడ్డొచ్చావు కదా బావా. ఐఎమ్ ష్యూర్ తనే. వన్ మినిట్. ఫోన్ కట్ చేస్తావేంట్రా గోపి? నువ్వు చెప్పినట్టే చేశాను కదా. నువ్వు నాకు పంపించిన బూత్ వీడియోని తిరిగి నీ మరదల ఫోన్కే పంపించాను కదా. డబ్బు అడగగానే ఫోన్ కట్ చేసావేంట్రా? మన ఫ్రెండ్షిప్ కన్నా నీకు డబ్బు ఎక్కువరా? అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కదా. ముందు ఫోన్ చేసి 10,000 అడిగాను, తర్వాత ఫోన్ చేసి 1,00,000 ఇవ్వమని అడిగాను. ఏంట్రా ఎంత మాట్లాడినా రిప్లై ఇవ్వట్లేదు? నా మీద కోపం వచ్చిందా? కానీ నీ మీద మాత్రం నాకు కోపం రాదురాయ్. ఎందుకంటే నీ మరదలు రేపు చేసే పుణ్యకార్యంలో నాకు ఛాన్స్ ఇస్తానన్నావు కదా. మీ అత్తమ్మ పైకి పంపించాక కట్ చేయొద్దు. ఎలాగూ సగం విన్నావుగా, పూర్తిగా విను. కాకపోతే ఇప్పుడు నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు అవసరం వచ్చింది. రేపు మార్నింగ్ లోగా ఎలాగోలాగి అరేంజ్ చేయి. బాయ్. ఛీ, నువ్వు ఇంత నీచుడివా? నన్ను క్షమించు స్వప్న, నన్ను క్షమించు స్వప్న, సారీ స్వప్న అని అంటాననుకున్నావా? అన్నాను. ఎందుకంటే నా క్యారెక్టర్ మొత్తం నీకు తెలిసిపోయింది కాబట్టి. మా అమ్మ చనిపోతూ నన్ను ఇక్కడికి పంపించింది మీకు సేవ చెయ్యమని కాదే, మీ కుటుంబం మొత్తాన్ని నాశనం చెయ్యమని. ఆగవే, ఆగు. ఎక్కడికి తప్పించుకెడతావే? ఆగు, ఆగవే. ఎక్కడికి పారిపోయినా ఇవాళ నాకు లొంగక తప్పదే. ఎక్కడికి వెళ్తావే? నేను చావని నా చేస్తాను కానీ నీకు దక్కను. రమ్య, రమ్య, రమ్య లేగు. నువ్వెంత లేపినా అది లేవదే. రమ్య, ఎందుకంటే మీకిచ్చిన పాలలో మత్తు మందు కలిపాను. నువ్వు కూడా తాగుతావనుకున్నాను, కానీ మిస్ అయ్యావు. రమ్య, అయినా పర్వాలేదు. ఆగు. ఎక్కడికి వెళ్తావే? ఈ వచ్చే అమావాస్య నాడు మీ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేస్తా. మీ కుటుంబంలో వాళ్ళందరూ నన్ను నమ్మారు. నమ్మకంతో వాళ్ళని సర్వనాశనం చేస్తాను. నా నుండి వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు. చావే, చావు. అలా నన్ను చంపి నా శవాన్ని ఫ్యాన్కి వేలాడదీసి
బ్లాక్మెయిలర్ చేసిన బ్లాక్మెయిలింగ్తో డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నానని అందరినీ నమ్మించాడు. నన్ను నా ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా అఘోరాతో బంగ్లా చుట్టూ క్షుద్ర పూజ చేయించాడు ఆ దుర్మార్గుడు. ఓం హ్రీం క్లీం ఫట్. ఓం కాళికాయ నమః. అబ్రకదబ్రా. ఏం పర్వాలేదు, ఆయిల్లే కదా. ఓం శాకిని ఢాకిని కామిని. ఓం శుద్ర దేవతాయ నమః. ఓం ఈ విభూతి తీసుకెళ్ళి ఆ బిల్డింగ్ చుట్టూ చల్లు. ఈ తాయిత్తులు తీసుకెళ్ళి మీ కుటుంబాలని అందరూ కట్టుకోండి. మీ జోలికి ఏ శక్తి రాదు. నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వీళ్ళు. నీకు చాలా అన్యాయం జరిగింది స్వప్న. అయినా నేనెంత చేసినా నువ్వు నాతో మాట్లాడుతున్నావంటే నా అదృష్టం. ఎందుకు నువ్వు నాకు సహాయం చేస్తావని నాకు అనిపించింది. అందుకే నీ దగ్గరకు వచ్చా. నీలో ప్రేమనే ఆశని కలిగించి నిన్ను భ్రమలోకి తీసుకొని వెళ్ళాను. నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. వాడు వచ్చే అమావాస్య నాడు నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానన్నాడు. అది జరగకుండా ఏదో ఒకటి చెయ్యాలి. నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది. వాడిని ఏం చేయాలో ఏంటో నేను ప్లాన్ చేస్తాను.